చాలామందికి శని అనేది శని వల్ల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి శని దశ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శని దశ వచ్చినప్పుడు అంటే ఆలస్యం అవటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు ఒక్కొక్క పని కూడా ఆలస్యంగా సాగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క పని ఆలస్యంగా అవుతూ ఉంటే దానివల్ల ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంటాయి. జీవితం అంతా ఒక స్లో అండ్ స్టడీలాగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే మనకి కొన్ని దశలో శుక్రమహాదశలో ఏరోప్లేన్లో మన జీవితం లాగా ఉంటుంది. అంటే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది జర్నీ. శని దశ రాగానే చాలా స్లో అనమాట ఉంటూ ఉంటుంది. మనకి క్రమశిక్షణని నేర్పిస్తాడు శని, ఆధ్యాత్మిక సాధన నేర్పిస్తాడు శని, అలాగే మన జీవితంలో కష్టాలు నష్టాలు వీటన్నిటిని చూపిస్తాడు శని, అలాగే ఆరోగ్య సమస్యలను ఇస్తాడు శని. ఇవన్నీ కూడా మన కర్మ ఫలితాలు మన మీద చూపించడమే, మనం ఇంత ముందర చేసిన వాటికి ఫలితం ఇవ్వటమే. కాబట్టి శని దశలో ఇటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆయా అంతర్దశలు వచ్చినప్పుడు ఆ మంత్రజపం చేసుకోవడం, లేకపోతే శని సంబంధించిన మంత్రజపం చేసుకోవడం ఇది చేస్తూ ఉంటే చాలా మంచిది. శని మహాదశ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాని ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తూ ఉండటం వల్ల చాలా మేలైన ఫలితాలు పొందుతారు. గురుగారు, శని ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుంది? శని మనం చూసుకున్నట్లయితే ఇందనకే మనం అనుకున్నట్లుగా కర్మ ఫలదాత శని, అలాగే స్లో అండ్ స్టడీ, పోస్ట్పోన్మెంట్, బద్ధకానికి, వాయిదా వేయడానికి ఇట్లాంటివి చూస్తుంది. ఎవరిని ఎలా అంటే ఇండివిజువల్గా మనం చూసుకున్నప్పుడు ఒక ఉద్యోగస్తులకి వాళ్ళ బాస్ నుంచి టెన్షన్స్ రావటం, లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు 6 గంటలకి డ్యూటీ టైం అయిపోతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏదో వచ్చి కొత్తగా ఆ టైంలో ఏదో పని చెప్పడం అట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు పని ఒత్తిడి పెరగవచ్చు, ఎక్కువ పని చేయాల్సి రావచ్చు, లేదా దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది ఇటువంటివి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అలాగే వ్యాపారస్తులకి వాళ్ళకి ఏంటంటే ఖర్చు పెట్టేది పెరగవచ్చు, వచ్చేది తగ్గొచ్చు. అంటే లాభం అనేది ఓవరాల్గా తగ్గుముఖం పడుతుంది. వ్యాపారంలో ఎవరన్నా డబ్బులు ఇవ్వాలనుకోండి, ఈరోజు రేపు ఈరోజు అనేసి వాయిదా వేస్తూ ఉంటారు, అటువంటివి జరగవచ్చు. అలాగే ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చూసుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసింది ఎక్కడో పార్సల్ స్టక్ అవ్వటము, ఏదో చిన్నవి జరగటం, ఆ డిలే అవ్వటం, దానివల్ల వీళ్ళకి రావాల్సింది డిలే అవ్వటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కాంట్రాక్టులకి ఇట్లాంటి వాళ్ళకి శని దోషం వల్ల ఏం జరుగుతుంది అంటే కాంట్రాక్టులకి ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవటమో, లేకపోతే వాయిదా వేయటమో, లేకపోతే ఇక్కడ చిన్నగా ఉంటుంది. మొన్న నేను ఒక జాతకం చూసాను, వాళ్ళకి ఒక 200 కోట్ల కాంట్రాక్ట్, రోడ్డు వేశారు, ప్రభుత్వం బిల్లు ఇవ్వాల. వీళ్ళకి ఒక్క నెల దాటేసరికి బ్యాంకుల్లో ఎంత వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, ఇంత పర్సెంటేజ్ వడ్డీలు పెరుగుతుంటాయి. ఒక 8 నెలల నుంచి వాళ్ళకి బిల్లు శాంక్షన్ కావటంలా, వీళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. దీనికి ఎంత ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, ఒక మంత్ దాటిపోతే ఎంతో మారిపోతూ ఉంటుంది క్యాలిక్యులేషన్స్. ఇటువంటి ప్రభావాలు ఉంటూ ఉంటాయి శని దోషం వల్ల. కానీ వాటి నుంచి బయటపడాలి అంటే మనం శనికి ముందర చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ ఫాలో అవుతూ హనుమాన్ చాలీసాని నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా వరకు బాగుంటుంది. గురుగారు, గురుబలం బలహీనంగా ఉంటే దానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అంటే మనకి సహజంగా గురువు బాగుంటే జీవితం బాగుంటుందని మనకి తెలుసు. గురుబలం బాగుంటేనే మనకి ఈజీగా స్మూత్గా లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఎట్లా అంటే ప్రతి ఒక్కటి గురువు బాగాలేదంటే ఎదురుగీతలాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పుకోవాలంటే గ్రీజు బాగా ఉన్నటువంటి బండి, లేకపోతే టైర్లో గాలి ఉన్నటువంటి బండి ఎంత ఈజీగా వెళ్తుందో, గాలి తగ్గిన తర్వాత మనం ఎంత కష్టంగా వెళ్తాం. అలాగే గ్రీజ్ సరిగ్గా లేదనుకోండి, కిరకిరమంటూ సౌండ్ చేసుకుంటూ చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది వెహికల్. అలాగే మన నదిలో ఎదురీతగా వెళ్ళాలి అంటే ఎంత కష్టమో అంత కష్టపడుతూ ఉండాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి గురువు బాగాలేకపోతే. దానికి ముఖ్యంగా మనకేంటి అంటే మనకి చెప్పింది గురుక్షేత్రాలు అంటే దత్తక్షేత్రాలు, ప్రధానంగా పిఠాపురం కానీ, కురుగడ్డ కానీ, అలాగే గానుగాపూర్ కానీ, అరుణాచలం కానీ ఇటువంటి ప్రదేశాల్లో నిద్ర చేయడం. అలాగే చదువుకునే పిల్లలకి, ఎవరైనా చదువుకునే పిల్లలకి పుస్తకాలు దానం చేయడం, అటువంటివి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది గురుగ్రహం అనేది. అలాగే దేవస్థానాలకి హెల్ప్ చేయడం, దేవాలయాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలకి హెల్ప్ చేయడం, అలాగే బ్రాహ్మణులకి, అలాగే సన్యాసులకి
అన్నదానం చేస్తూ ఉంటాం, లేకపోతే అటువంటి వారికి ఏదైనా సహాయం చేస్తూ ఉంటాం. వీటి వల్ల గురు బలం అనేది పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. గురువు ఎంత బాగా బలంగా ఉంటాడో అంత జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. గురుగారు, వ్యాపారం చేయడానికి ఏమైనా గ్రహయోగాలు ఉంటాయా? వ్యాపారం చేయడానికి మంచి మంచి గ్రహయోగాలు అంటే మన దశ అంతర్దశల్లో నీ బట్టి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే బుధుడు వ్యాపార కారకుడు. బుధ దశ బాగున్నప్పుడు వ్యాపార అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. అలాగే శుక్రుడు ఉన్నప్పుడు వ్యాపారంలో లాభాలు ఇటువంటి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రుడున్న, రాహు ఉంటే కాంట్రాక్ట్ వ్యాపారాలు ఇట్లాంటి కొద్దిగా నెగిటివ్ సైడ్ వ్యాపారాలు రాహువు, చంద్రుడు ఉంటే అలాగే ప్రజా సంబంధాలతో కూడినటువంటి వ్యాపారాలు చాలా వరకు మెరుగ్గా ఉంటాయి. అలాగే వ్యాపారం మనం చూసేటప్పుడు లగ్నాధిపతి దశ కానీ, ద్వితీయాధిపతి దశ కానీ, సప్తమాధిపతి దశ కానీ ఇవన్నీ బాగున్నప్పుడు చాలా వరకు వ్యాపారంలో చాలా లాభాలు అనేది ఘటిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా బాగున్నప్పుడు మనం వ్యాపారం మొదలుపెట్టినా, వ్యాపారం చేసినా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది సరైన జ్యోతిష్యులను అడిగి తెలుసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే వాటిని అర్థం చేసుకొని తగిన రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటే వ్యాపారంలో గ్రహయోగాల్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఆ యోగాల సమయంలో మనం చిన్న పని చేసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు, ఎంతోమంది మంచి ఉద్యోగాలు చేసినా కూడా అభివృద్ధి చెందలేకపోతారు. ఏవో ఒక ఆటంకాలు వస్తాయి. అసలు ఉద్యోగంలో అభివృద్ధి చెందాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? ఉద్యోగంకి అధిపతి మన కర్మాధిపతి, దశమాధిపతి అంటాం. మన దశమ స్థానం ఎలా ఉంటే మన ఉద్యోగం అంత బాగుంటుంది, ఉద్యోగమైనా వ్యాపారమైనా. అయితే మనకి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉద్యోగం మనకి ఏది ఎలా ఉంటుంది అన్నప్పుడు మనకి బుధుడు బాగున్నాడు అనుకోండి, కమ్యూనికేషన్ రంగాల్లో బాగుంటుంది. అలాగే రవి బాగున్నాడు అనుకోండి, గవర్నమెంట్ రంగాల్లో బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం మనకి దశమాధిపతిగా ఉన్నప్పుడు దశమాధిపతి అంతర్దశ జరుగుతున్నా, దశమాధిపతి దశ జరుగుతున్నా మనకి చాలా మంచి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటం, మన ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దశమాధిపతి ఎవరో తెలుసుకొని దశమాధిపతిని బాగా సాధన చేసినా, లేకపోతే ఆ క్షేత్రాలు దర్శనం చేసుకుంటున్నా, తగు రెమెడీస్ చేసుకుంటున్నా ఉద్యోగంలో అభివృద్ధి సాధించడానికి చాలా చాలా అవకాశం ఉంది. గురుగారు, ఇప్పుడు మామూలుగా మనకి ధనప్రాప్తి కోసం ఏ యోగాలు డేట్ ఆఫ్ బర్త్లో చూస్తే మంచిదంటారు? మనకి ధన ప్రాప్తి కోసం మనకి చూసుకున్నప్పుడు మనకి గజకేసరి యోగం అని, రాజయోగం అని, బుధాదిత్య యోగం అని, అలాగే ఇలాంటివన్నీ కూడా మనకి జాతకంలో ఉంటాయి. ఓకే, కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే ధనస్థానం జాతకంలో మనం చూసినప్పుడు 2వ స్థానాన్ని ధనస్థానంగా చూస్తాం, 9వ స్థానాన్ని పిత్రాజిత్ స్థానంగా చూస్తాం, 9వ స్థానం మనకు తల్లిదండ్రుల నుంచి లభించే ఆస్తిపాస్తులకి వీటికి అధిపతి కింద చూస్తాం. కాబట్టి 9వ స్థానం బాగుండాలి, అలాగే 2వ స్థానం బాగుండాలి, 5వ స్థానం కూడా బాగుండాలి. అంటే మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నామనే దాని మీద 5వ స్థానం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ స్థాన ఫలితాల ఆధారంగా చేసుకొని మనకి ఎటువంటి యోగాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గజకేసరి యోగము, లక్ష్మీ యోగము, ధనయోగము ఇటువంటి యోగాలు ఎన్నో ఉంటాయి మన జాతకంలో. వాటిని అన్నిటినీ మనం పరిశీలన చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే జీవితంలో ధనాభివృద్ధి మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యంగా ద్వితీయ స్థానం ఏదైతే ఉందో ఆ యొక్క అధిపతిని మనం సాధన చేసుకున్నట్లయితే చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. గురుగారు, చంద్రగ్రహ బలహీనంగా ఉంటే మన ఆర్థిక పరిస్థితి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? చంద్రుడు మనోకారకుడు. చంద్రుడు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే మానసిక స్థితి సరిగ్గా లేదో మనకి ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మికపరమైనటువంటి కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, మానసికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, చాలా వరకు మనం ఆలోచించలేము, చాలా వరకు మనము ముందుకు నడిపించలేము. కాబట్టి మానసికంగా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనకి సంకల్ప శక్తి పెరుగుతుంది. మనం సరైన కల్పన అంటాం, సరైన కల్పనే సంకల్పం. అలాగే సరైన ఎయిమ్, గోల్తో మనం పనిచేయాలి అంటే చంద్రుడు ఎంతో సహకరించాలి. మానసిక స్థితి దృఢంగా ఉన్నప్పుడే మనము వ్యాపారాల్లో కానీ మనం ఉన్నటువంటి కెరియర్లో కానీ ముందుకెళ్ళాలి అనుకుంటాం. లేదు మానసికంగా వీక్గా ఉన్నామనుకోండి, ఇవన్నీ కూడా అంటే
మానసికంగా వీక్గా ఉన్నప్పుడు మన నిర్ణయాలు తప్పు ఉంటాయి, మనం చేసే పనులు తప్పు ఉంటాయి, ఎంతో కంగారు ఉంటుంది, ఎంతో భయం ఉంటుంది, ఎంతో ఆందోళన అనేది ఉంటుంది. కాబట్టి భయము ఆందోళనతో సాగే జీవితంలో ఆటోమేటిక్గా లక్ష్మీ కళ అనేది తగ్గుతూ ఉంటుంది, సంపాదన అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా బలహీనంగానే తయారవుతూ ఉంటాయి. ఎప్పుడు చంద్రుడు బలహీనమవుతాడో మన ఆర్థికంగా కూడా అంత బలహీనమవుతూ ఉంటాం. ఫైనల్గా గురుగారు, బుద్ధ గ్రహ ప్రభావం వృత్తి జీవితంపై ఎలా ఉంటుంది? బుధుడు ఇందనకి చెప్పుకున్నట్లుగానే మనకి వ్యాపారానికి అభివృద్ధి, బుధుడు మన లాజికల్ థింకింగ్కి అధిపతి, బుధుడు విజ్ఞానానికి అధిపతి. ఏదైనా మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ కానీ మన సైన్స్ పరంగా కానీ ఏదైనా కానీ మనం చేయాలి అంటే చాలా వరకు మంచి ఫలితాలు రావాలి అంటే మనం బుధుడు బాగుండాలి. ఒకరి జీవితంలో బుధుడు బాగుంటే వాడు మ్యాథమెటికల్గా లాజికల్గా కమ్యూనికేషన్ పరంగా చాలా బాగుంటాడు. కాబట్టి బుధుడు యాక్టివేషన్లో ఉన్నప్పుడు వారికి జీవితంలో చాలా వరకు మంచి మంచి పనులు అనేవి జరుగుతూ ఉంటాయి, లౌకికంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనకి బాగా ఉండాలి అంటే ఆటోమేటిక్గా మనకి బుధుడు బాగుంటేనే జరుగుతుంది. చురుకైన ఆలోచనలు, చురుకైన విధానము, చురుగ్గా వ్యవహరించడము, షార్ప్గా ఉన్నారా బాబు అంటుంటారు. వారికి బుధుడు బాగుంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి జరగాలి అంటే బుధుడు మనకి యాక్టివ్గా ఉండాలి. బుధుడిని యాక్టివ్ చేసుకోవడానికి మనకి విష్ణు సహస్రనామ పారాయణ మనం చేసిన, అలాగే తులసి పూజ నిత్యం చేస్తున్న బుధుడు యాక్టివ్గా తయారవుతూ ఉంటాడు. మనకి రోజు కూడా మనకి మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. బుధుడిని మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత మన మాట తీరులో కానీ మనం చేసే పనిలో కానీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు. నమస్కారం. నమస్తే.